బెయిల్ రూల్స్ విరుద్ధంగా ఉన్నాయి, ఉల్లంఘించారు కాబట్టి వెంటనే ఆయన బెయిల్ రద్దు చేసి తిరిగి పోలీస్ కస్టడీకి ఇచ్చి కస్టడీలో ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు పోడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన హైకోర్టు అడ్వకేట్. సో నేనే చాలా కీలకంగా ఉన్నాను, ప్రభుత్వం తరఫున అటు విధంగా నేను మాట్లాడాను, ఇటు విధంగా మాట్లాడని చెప్తున్నారు ఆయన. మరి ఆయన అక్కడ రావడం పైన మీడియా కూడా క్వశ్చన్ చేసింది, మీరు ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేస్తే నేను మొదటి నుంచి కూడా ఈ విషయంలో చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీయింగ్ అన్ అడ్వకేట్ నేను ఇక్కడికి వచ్చి నేను అల్లు అర్జున్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ చూడాలనుకుంటే పోలీసు అనుమతించలేదు. అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు, అల్లు అర్జున్ బౌన్సర్స్ ఉన్నారు, అక్కడ పోలీసు స్టేషన్ ఏమైనా వాళ్ళు హైర్ చేసుకున్నారా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారంటూ ఆయన బయటకు వచ్చి చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడిన సందర్భం చూసాం. ఎస్, ఇక్కడ మీరు చూస్తే కనుక అల్లు అర్జున్ ప్రీమియర్ షోకి వెళ్ళిన తర్వాత తొక్కిసలాట ఘటనలో రేవతి మరణానికి కారణమైనటువంటి తొక్కిసలాట చూసాం. చూడొచ్చు ఇక్కడ రేవతి మరణానికి కారణమైన తొక్కిసలాట దృశ్యాలు చూస్తే కనుక 20:40 అంటే సుమారుగా 8:15 8:20 సమయంలో ఆ ఘటన చోటు చేసుకుంటే ఎగ్జాక్ట్గా 40 నుంచి 50 నిమిషాల సమయంలో రేవతి అప్పటికి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి ఆవిడ మరణించినట్టుగానే మనకు కనబడుతోంది. ఆ తర్వాత బయటకు వచ్చి ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఎస్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. ఎస్ శిల్ప, ఇందాక అక్కడ మాట్లాడినటువంటి అడ్వకేట్ ఎవరు, ఆయన అక్కడ ఎందుకు వచ్చారు, ఆయన ఎవరి తరఫున అక్కడికి వచ్చారు, ఎందుకు ఆయన ఇన్వెస్టిగేషన్ని తప్పుపడుతున్నారు, అట్ ది సేమ్ టైం ఆ ఇన్వెస్టిగేషన్ చూడాలని కోరుకుంటున్నారు? రైట్, ప్రస్తుతం మీడియాతో మాట్లాడిన హైకోర్టు అడ్వకేట్ ఆయన రేవతి తరఫున పిటిషన్ వేయడానికి వచ్చారు. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టు విరుద్ధంగా ఏదైతే రూల్స్కి విరుద్ధంగా పెట్టారంటూ కూడా దాన్ని వెంటనే కొట్టివేయాలంటూ ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడారు. కానీ లోపలికి అలో చేయలేదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు అల్లు అర్జున్ విచారణ కూడా దాదాపు 2.5 గంటల నుంచి అవుతుంది. ఒకవైపు అన్అఫిషియల్గా అయిపోయిందని ఒకవైపు చెప్తున్నప్పటికీ అఫీషియల్గా మాత్రం ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. మా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాను. అక్కడికి వచ్చిన అడ్వకేట్ ఏం కోరుకుంటున్నారు? రేవత్ తరపున పిటిషన్ వేయడం అంటే ఎక్కడ వేశారు పిటిషన్? ఆయన రేవత్ తరపున ఆల్రెడీ ప్రభుత్వం వాదన వినిపిస్తోంది కాబట్టి ఈ శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు? రైట్, ఆయనే ఖచ్చితంగా రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఏదైతే అల్లు అర్జున్ బెయిల్ ఒకవైపు మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ఆయన వాదనలు చెప్తున్నారు. ఆయన లోపలికి వెళ్ళి ఖచ్చితంగా దీన్ని హైకోర్టులో పిటిషన్ వేస్తానని చెప్తున్నారు. అయినప్పటికీ లోపలికి వెళ్ళి నేను దీనికోసం హైకోర్టులో ఏమని పిటిషన్ వేశారు? ఆయన హైకోర్టులో పిటిషన్ ఏమని వేశారు? రైట్, బెయిల్ రూల్స్కి విరుద్ధంగా అల్లు అర్జున్ వ్యవహరించారు. ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని ప్రభావితం చేశారు అనే యాంగిల్లో ఆయన వేశారని చెప్పారు. అండ్ ఇంకోవైపు ఏదైతే అల్లు అర్జున్ ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషన్ ఉందో అది తీసుకోకుండా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చే విధంగా చేయాలంటూ ఆయన చెప్పారు. మొత్తం మీద ఆయన వచ్చినప్పటికీ లోపలికి ఎలా చేయకపోవడంతో ఆయన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు అల్లు అర్జున్ సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది. ఒకవైపు అన్అఫిషియల్గా పూర్తయినప్పటికీ కూడా అఫీషియల్గా మాత్రం అనౌన్స్ చేయలేదు. మొత్తం ఏదైతే సంధ్య థియేటర్ ఘటన ఆధారంగా చేసుకొని ఇప్పటికే పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ ప్రశ్నల వర్షంలో బన్నీ మాత్రం సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బన్నీ ఏ టైంకి వెళ్ళారు, ఏ టైంకి వచ్చారు, అదేవిధంగా రేవతి మరణించిందని నీకు ఏ టైంకి తెలిసిందన్నప్పుడు కూడా అల్లు అర్జున్ కొంచెం సైలెంట్గా ఉన్నట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద లోపల సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో డీసీపీతో పాటు అదేవిధంగా చిక్కడపల్లి ఏసీపీ నోటీసులో అవసరమైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తాము, విజిటింగ్ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇన్ ఆర్డర్ టు అసర్టైన్ ద ట్రూ ఫ్యాక్ట్స్ అంటూ కూడా చాలా క్లియర్ గా అల్లు అర్జున్ కి ఇచ్చిన నోటీసులో మెన్షన్ చేశారు. సో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఎంతగా ఉంది? ఎస్, ఖచ్చితంగా ఒకవైపు అల్లు అర్జున్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎక్కడ కూడా పోలీసులు సాటిస్ఫైడ్గా ఉన్నట్టు కూడా తెలియటం లేదు. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ దగ్గర సమాధానం లేదనే తెలుస్తుంది. సంధ్య థియేటర్ ఘటనలో మీరు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టి నాకు ఈ దీంతో ఎవరికి ఏం సంబంధం లేదు, ఎవరిది ఇలా ఇన్వాల్వ్మెంట్ లేదని ఎందుకు చెప్పారని కూడా ఇవన్నీ ఆన్సర్స్ ఇవన్నీ క్వశ్చన్స్ అడగడంతో బన్నీ సైలెంట్గా ఉన్నారు. దీంతో పోలీసులు సాటిస్ఫైడ్గా లేరు. ఖచ్చితంగా సంధ్య థియేటర్ దగ్గరికి వెళ్ళి రీకన్స్ట్రక్షన్ చేసే ఆలోచనలోనే ఇక్కడ ఉన్నారు. ఇప్పటికే విచారణ ముగిసిన అనంతరం సంధ్య థియేటర్కి తీసుకెళ్తారా, నేరుగా ఇంటికి తీసుకెళ్తారా అనేది కూడా ఒక సస్పెండ్ కొనసాగుతుంది. మార్నింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. విచారణ మాత్రం లోపల ఇంకా జరుగుతున్నట్లనే సమాచారం అందుతుంది. పోలీసులు యాజిటీస్ అదే విధంగా అలర్ట్ ఆ విధంగా ఉన్నారు. మొత్తం మీద ఒకవైపు చుట్టూ బారిగేట్స్ ఏర్పాటు చేశారు. కానీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లోపల కూడా ప్రైవేట్ బౌన్సర్లు ఉన్నారు, అల్లు అర్జున్ బౌన్సర్లు ఉన్నారు, వారేమైనా ఈరోజు పోలీస్ స్టేషన్ ని హైర్ చేసుకున్నారా, వాళ్ళెందుకు లోపల ఉన్నారు, దౌర్జన్యంగా బయటకు పంపిస్తున్నారు, అవసరమైతే నువ్వు ఏసీపీ లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కన్విన్స్ చేసి బయటకు